హాయ్ హలో రైతు సోదరులారా, ప్రస్తుతానికి మనం డ్రాగన్ ఫ్రూట్ ఫీల్డ్కి వచ్చామండి. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మనకు ప్రస్తుతానికి కాయలు పడుతున్నాయండి. సో పండు కాయలు అయితే ఏమి లేవు, మన్ని ద్వారా పచ్చికాయలు ఉన్నాయి. సో కాయలు బాగా పడుతున్నాయి, ఫ్లవరింగ్ వచ్చింది, అక్కడక్కడ కొద్దిగా పండుతున్నాయండి. సో ఫార్మర్ బాగా డెవలప్ చేశాడండి, 2 స్టెప్పులుగా డెవలప్ చేశాడు. కింద ఇదొక స్టెప్పు, పైన ఇదొకటి అండి. సో 2 స్టెప్పులు డెవలప్ చేశాడు. ఆ తర్వాత పైన తీగలు కట్టాడండి. తీగలు కూడా చూడండి, కాయలు అనేది మనకు కింద భాగం వచ్చేటట్టు దాని పైనే కట్టుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ మనకు తీగలు అనేవి కింద పక్కే ఉన్నాయి, ఎందుకంటే ఇంక వేరే ఏం పక్షులు వాలకుండా తినకుండా ఉండటానికి. సో ఇది వచ్చి బాగా డెవలప్ అయిందండి, బాగా హైట్ ఉంది, 2 స్టెప్పులు బాగా డెవలప్ అయ్యాయండి. సో రావటం గ్రోత్ కానీ క్వాలిటీస్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఆడ కొద్దిగా డ్యామేజ్ ఉంది, అది పెద్ద విషయం కాదు. సో అన్నీ అయితే బాగున్నాయండి, గ్రౌండ్ బాగా డెవలప్ చేశాడు. కింద నుంచి మొక్కలు గ్రీనిష్ లెవెల్ బాగుందండి. కాయ వచ్చేసి పిందకాయలు, కాయ కూడా మంచి సైజు ఉంది. ఇది ఫ్లవరింగ్ అండి, పూత నుంచి కాయ అయ్యే స్టేజ్ ఇది. సో పిందెలు పడుతున్నాయి, పూత వస్తున్నాయి, కాయలు పడుతున్నాయి. ఇవ్వండి కాయలు ఎట్టు ఉన్నాయో డ్రాగన్ ఫ్రూట్. నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం రావటం. కాయ సైజు కూడా బాగానే ఉంది, క్వాలిటీ ఉన్నాయి, ఎక్కడ ఫంగస్ కానీ ఏం లేవండి, బాగున్నాయి. చూడండి డ్రాగన్ ఫ్రూట్స్, చూడండి పిచ్చుకలు వాలుతున్నాయి. అవి వాలకుండటానికి కింద అవి లేయర్స్ కట్టారు, అయినా కానీ వాలుతున్నాయండి, అవి తిరుగుతున్నాయి చూడండి. సో ఇది చూడండి, ఇట్లా ఉండే ఏంటంటే ఈ ఫంగస్ వచ్చి డ్యామేజ్ అయినాయండి. వీటిని కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, వీటిని కట్ చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఎక్కువ కూడా ఉంటుంది. చూడండి ఇట్లా ముందు ఇట్లా వస్తుంది చిన్న డాట్స్, ఈ డాట్స్ కాస్త నీకు ఏమవుతుంది కింద బ్లాస్ట్ అయిపోతుంది, అది కాస్త ఎక్కువ అవుతుంది. సో మనకు ఇట్లా రాకుండా చిన్న మచ్చ వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని కానీ గైడింగ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. చూడండి వీటిపైన కూడా మచ్చలు వస్తున్నాయి, ఈ డాట్స్ అండి. ఈ డాట్స్ వచ్చినప్పుడే మనం చూసుకోవాలా, ఈ మళ్ళీ రేపు కాయల మీద కూడా ఏర్పడతాయండి, ఇది ఈ బ్యాక్టీరియా లీఫ్ లాగా వస్తాయి. సో ఇదొకటి కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలండి డ్రాగన్ ఫ్రూట్స్లో. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కట్ చేసుకోవాలా, ఫంగసైడ్ మందులు వాడుకోవాలండి. చూడండి ఈ అంతరపు సాకు మచ్చ తగ్గులు వస్తుందండి, ఇది చూడండి ఇంట్లో చిన్న చిన్న డాట్స్ వస్తాయి, తర్వాత అయ్యే కాస్త పెరుగుతాయి, అవి కాయల మీద కూడా ఏర్పడతాయండి. ఇది చూడండి ఇట్లా డాట్స్, ఈ డాట్స్ వచ్చినప్పుడు నీలి రంగులా కూడా అయిపోతుంది. చూడండి మనం ఇట్లా ఫ్రెష్ చేస్తే వాటర్ వస్తున్నట్టు ఉన్నాయి. సో ఈ డ్యామేజ్ని కొద్దిగా ఫంగసైడ్ మందుతో పాటు బ్యాక్టీరియల్ ఫుడ్ కలిపి వాడుకోవాలండి. ఇక చూడండి పైనుంచి కిందకి ఇట్లా పాకుతూ ఉంది. సో మనకు లైట్ స్టేజ్ వచ్చినప్పుడే దాన్ని కట్ చేసి గైడింగ్ చేసుకోవాలి. ఇది అనేది మేజర్ దీంట్లో వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఇదేనండి. ఈ ప్రాబ్లమ్స్ని కానీ కొద్దిగా క్యూర్ చేసుకుంటే వేరే ప్రాబ్లమ్స్ అనేది దాన్ని తక్కువగా ఉంటుంది. చూడండి ఇట్లా వస్తుందండి ఏదైనా ఇది. సో ఇది కొద్దిగా డేంజర్ అండి దీంట్లో. ఇది వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ అయినా సరే డ్యామేజ్ బాగా ఎక్కువ అవుతుంది. చూడండి ఇది ఇట్లా, ఇక చూడండి. సో ఇదండి ఈ ప్రాబ్లమ్స్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది కొద్దిగా రాకుండా గైడింగ్ చేసుకోవాలండి. ఈ చిన్న మిస్టేక్ చేసినా కానీ ఇది కాయకి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. చెట్టు కూడా పూర్తిగా పైనుంచి కిందకు పూర్తిగా వెళ్ళిపోద్దండి. చూడండి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గైడింగ్ చేసుకోవాలండి. ఇది మెయిన్ దీంట్లో ఉండే ప్రాబ్లం వచ్చేదల్లా ఇదేనండి. దీన్ని కంట్రోల్ చేయడం అనేది కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. సో ఇది మాత్రం చేసుకోవాలి, బాగా కంట్రోల్ చేసుకోవాలి. అయితే కాయ మాత్రం సూపర్గా ఉందండి. చూడండి డ్రాగన్ ఫ్రూట్ కాయలు సెట్ ఉన్నాయా, సైజు క్వాలిటీ బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఉన్న కాయ కానీ చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడే ఏర్పడుతుంది, మనకు ఇప్పుడు ఏర్పడుతుంది. ఇది ఒకటే, ఇదిగో చూడండి దానికంటే ఇంకా స్మాల్, ఎండుతో ఫ్లవరింగ్ వచ్చి తర్వాత కాయలో పెద్ద సైజు కాయలు. చూడండి ఎంత సైజు ఉంది, బాగా సైజు ఎక్కువగా ఉంది.